హలో ఎవ్రీవన్, గుడ్ మార్నింగ్. ఇవాళ ఉన్న టాపిక్ ఏంటంటే చాలామంది ఏమడుగుతున్నారంటే ప్రీకి ఎలా ప్రిపేర్ అవ్వాలి మ్యామ్ అనేసి అడుగుతున్నారు. మన జేసీజే ప్రీ అయినా లేకపోతే వేరే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అయినా ఎలా ప్రీకి ప్రిపేర్ కావాలి అనేసి అడుగుతున్నారు. నేను కొన్ని పాయింట్స్ చెప్తున్నాను. కొన్ని అంటే ఆల్మోస్ట్ 10 పాయింట్స్ ఉంటాయి. అవి ఒకసారి చేస్తే మీకు చాలా హెల్ప్ఫుల్ అవుతాయి. ఓకేనా? ఫస్ట్ నేను టైం వేస్ట్ చేయకుండా నేను చెప్తున్నా పిల్లలు మీకు, ఎందుకంటే ఎగ్జామ్ టైం ఉంది, ఇంకా టైం కూడా ఎక్కువ ఉండదు. కాబట్టి ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ ఈజ్ ఇంపార్టెంటే ఉంటుంది. మీకు అన్నెసెసరీగా ఏం ఎక్స్ప్లెయిన్ చేయను. ఓకే, ఒకవేళ ఇంకా ఏంటంటే మీరు సబ్స్క్రైబ్ చేయలేదు, లైక్ చేయలేదు ఛానల్ మీద అంటే చేయండి. ఎందుకంటే మీ లైక్ వల్ల, మీ కామెంట్ వల్ల నా ఛానల్ కూడా గ్రో అవుతుంది. గ్రో అయితే ఎక్కువ యూట్యూబ్ ఏం చేస్తుందంటే ఎక్కువ పిల్లల దగ్గర నా ఛానల్ని పంపుతుంది. ఓకేనా? అయితే అలా ఏమవుతుందంటే కొంచెం నాకు సబ్స్క్రైబర్స్ కూడా వస్తాయి, మీకు కాన్సెప్ట్ కూడా క్లియర్గా అవుతాయి. ఇంకా వేరే వాళ్ళు ఏదైనా టాపిక్స్ అవి ఇవి ఎక్కువ ఇంపార్టెంట్ టాపిక్స్ అయినా అడిగితే అవి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. అన్నెసెసరీ ఏంటంటే ఏదో కొందరు అడుగుతున్నారు, కొందరే కామెంట్ చేస్తారు, చూస్తున్నారు కానీ కామెంట్ చేయరు, చూస్తున్నారు కానీ లైక్ చేయరు. అందుకోసం ఓకేనా? ఒకవేళ ఇంకా మీరు షేర్ కూడా చేసుకోలేదు అంటే షేర్ కూడా చేయండి. మీకు కూడా బెనిఫిట్ అవుతుంది, నాకు కూడా బెనిఫిట్ అవుతుంది. అన్నెసెసరీగా నేను ఏం చెప్పట్లేదు ఇక్కడ. ఓకేనా? చలో స్టార్ట్ చేద్దాం వితౌట్ వేస్ట్ చేయకుండా టైం. ఫస్ట్ వచ్చేసరికి మేము ఏం చేయాలి అంటే ప్రీకి ప్రిపేర్ అవుతున్నాము కాబట్టి ఫస్ట్ వచ్చేసరికి మన ఫోకస్ దేని మీద ఉండాలి అంటే ప్రీవియస్ ఇయర్ పేపర్కి. ఓకే, ఆగండి. ఫస్ట్ వచ్చేసరికి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్. ఓకే, ఫస్ట్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ చేస్తూ ఉండాలి. అట్లీస్ట్ ఏం చేయాలి అంటే ఈ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్కి డైరెక్ట్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఫార్మేట్లో చదవండి. ఓకేనా? ఎందుకంటే అందులో ఆప్షన్స్ కూడా చూస్తే మీకు చాలా టైం పడుతుంది. ఏం చేయాలి అంటే మీరు అట్లీస్ట్ 10 ఇయర్స్ వరకు చూడాలి. 10 ఇయర్స్ వరకు మీరు చూడాలి. అవి ఎన్ని పేపర్స్ ఉన్నాయో ఆ ఎన్ని పేపర్స్ నుంచి ఎక్కడి నుంచి కాన్సెప్ట్స్ వస్తున్నాయి అవి చూడాలి. ఓకేనా? ప్రీవియస్ ఇయర్ పేపర్స్లో ఏమవుతుందంటే మీకు ఐడియా దొరుకుతుంది ఎక్కడి నుంచి వస్తుంది క్వశ్చన్స్ అన్నట్టు. ఓకే, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ చేస్తున్నప్పుడు డైరెక్ట్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఫార్మేట్లో చదువుతారు కదా, అది కిందలో ఆప్షన్స్ ఏమున్నాయి, ఆప్షన్స్లో ఒకవేళ సెక్షన్ 20 ఇచ్చింది అనుకో, సెక్షన్ 20 ఆన్సర్ ఉంటే 21, 22, 23 లేకపోతే 18, 19 అవి కూడా చూసుకోండి. ఎందుకంటే ఇవి చాలా ఇంపార్టెంట్ ఉంటుంది. ఓకేనా? అలానే మీకు ప్రీవియస్ ఇయర్ పేపర్స్ అట్లీస్ట్ 10 ఇయర్స్ వరకు అయితే ఖచ్చితంగా చూసి వెళ్ళాలి. ఓకే, మీకు అన్నీ ప్రాక్టీస్ చేసి ఉండాలి 10 ఇయర్స్ పేపర్స్. ఇంకా అది పర్టికులర్లీ ఎలా చేయాలి అంటే క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఫార్మేట్లో అయితే క్వశ్చన్ చదివిన తర్వాత దాన్ని పర్టికులర్ ఆన్సర్ ఏముంది అదే చేయండి. ఓకేనా? ఇది ఎందుకు అంటున్నాను అంటే మీకు డైరెక్ట్ క్వశ్చన్కి ఆన్సర్ ఏమి ఉందో అది తెలిసి ఉంటుంది. ఓకే, ఫస్ట్ పాయింట్. తర్వాత ఏం చేయాలి అంటే మేము ఎంసీక్యూస్ చేస్తూ ఉండాలి. ప్రతి సబ్జెక్ట్ నుంచి ఎంసీక్యూస్ ఉంటాయి. ఓకేనా? ప్రతి సబ్జెక్ట్ తీసుకొని పర్టికులర్ సబ్జెక్టు నుంచి ఎంసీక్యూస్ చేయాలి. డైలీ చేస్తూ ఉండాలి. ఇవాళ ఒక సబ్జెక్ట్ చేస్తే రేపు ఒక సబ్జెక్ట్, అలానే ఆల్టర్నేట్ డేస్ అది రిపీట్ కూడా అవ్వాలి, ప్లస్ ఎంసీక్యూస్ చేస్తూ ఉండాలి. ఓకే, ఎగ్జామ్ అప్పటి వరకు. ఓకే, ఇంకా చాలా డేస్ ఉన్నాయి కదా ఎగ్జామ్కి, అప్పటి వరకు ప్రీవియస్ ఇయర్ పేపర్ ఎంసీక్యూస్ ఖచ్చితంగా ఇవి చేస్తూనే ఉండాలి. ఓకే, ఇవి చేస్తూ ఉంటారు కదా ఎంసీక్యూస్, ప్రతి సబ్జెక్ట్ వైజ్ చేయండి. సబ్జెక్ట్ వైజ్ చేస్తే మీకు ఐడియా కూడా వస్తుంది, ఏ సబ్జెక్ట్ నుంచి ఎంత వెయిటేజ్ ఉంది అది కూడా తెలుస్తుంది. థర్డ్ పాయింట్ ఎంసీక్యూస్ అయిపోయింది, ఎంసీక్యూస్ సెకండ్లో ఉంది. మరి థర్డ్ పాయింట్ ఏం చేయాలి అంటే మేము బేర్ యాక్ట్స్ ఉండాలి. బేర్ యాక్ట్స్ నుంచి
బేర్ యాక్ట్ చేస్తూ ఉండాలి. బేర్ యాక్ట్స్‌లో చదువుతూ ఉండాలి. బేర్ యాక్ట్స్‌లో ఖచ్చితంగా ఫస్ట్ ఏం చేయాలి అంటే, ఫస్ట్ ఇండెక్స్‌లో వెళ్ళి చాప్టర్స్, వాళ్ళ పేరు, చాప్టర్స్ ఏమేమి ఉన్నాయో వాళ్ళ పేరు చూడాలి. తర్వాత ఏమేమి ఇంపార్టెంట్ సెక్షన్స్ ఉన్నాయో, ఆ ఇంపార్టెంట్ సెక్షన్స్ పేరేమున్నాయో, ఒకవేళ మీకు పేరు తెలిస్తే ఆ సెక్షన్ నంబర్ ఎంత అది చూడాలి. ఇప్పుడు టేక్ ది ఎగ్జాంపుల్, మనకు అందరికీ తెలిసి ఉంటది. అదైతే లా స్టూడెంట్‌కి లేకపోతే వేరే గ్రాడ్యుయేట్‌కి గూడా తెలిసి ఉంటది. మర్డర్ అయినా, డకేటీ అయినా, థెఫ్ట్ అయినా ఇలాంటి సెక్షన్స్ తెలిసి ఉంటది. ఓకేనా? అదే దాంతో పాటు ఏం చేయాలి మీరు? ఆ పర్టిక్యులర్ ఇంపార్టెంట్ సెక్షన్స్ చూడాలి. దాన్ అది ఎందులో ఉంది? ఆ చాప్టర్ నేమ్ చూడాలి. ఇవి చూడాలి. థర్డ్ వచ్చేసరికి. ఓకే. థర్డ్ వచ్చేసరికి ఇవి చూడాలి. మళ్ళీ ఏం చేస్తారు థర్డ్ వచ్చేసరికి చూస్తే? మరి ఫోర్త్‌లో ఏం చేయాలి అంటే, ఫోర్త్ పాయింటర్ మనకు. ఫోర్త్‌లో వచ్చేసరికి ఒకవేళ మీకు ఫస్ట్ ఎంసీక్యూస్ అయింది. ప్రీవియస్ ఇయర్ పేపర్స్ అయింది. ఎంసీక్యూస్ అయింది. తర్వాత బేర్ యాక్ట్స్ అయింది. ఈ బేర్ యాక్ట్స్‌లో ఇండెక్స్ ఫస్ట్ చూసుకోవాలి. ఇవి 3 అయిన తర్వాత ఏం చేయాలి అంటే, ఫోర్త్ పాయింట్‌లో ఏం చేయాలి? ఫోర్త్ థింగ్ ఏం చేయాలి అంటే మీరు కాన్సెప్ట్స్ చూడాలి. కాన్సెప్ట్స్ ఎలా ఉంటాయి? కాన్సెప్ట్ పర్టిక్యులర్ కాన్సెప్ట్ దేనికి రిలేటెడ్. ఓకేనా? ఏ ఆ కాన్సెప్ట్ ఉంటే ఎలా? అంటే మీనింగ్ ఏముంది? ఓకే. కాన్సెప్ట్ వైస్ చూడండి. కొన్ని టాపిక్స్ ఉన్నాయి. అవే సెక్షన్స్ ఉన్నాయి గదా! ఇంపార్టెంట్ సెక్షన్. ఆ సెక్షన్స్‌లో కాన్సెప్ట్ ఏముంది అది చూడండి. ఓకే. కాన్సెప్ట్స్‌లో ఇంకా ఏందంటే ఇంపార్టెంట్ కాన్సెప్ట్‌లో అక్కడ ఇల్లిస్ట్రేషన్స్ అని రాసి ఉంటది. ఓకే. ఇల్లిస్ట్రేషన్స్ అనేసి రాసి ఉంటది. అవి చదవండి. ఇల్లుస్ట్రేషన్స్. ఓకేనా? ఇది వచ్చేసరికి ఫోర్త్ పాయింట్ అయింది. ఇప్పుడు ఫిఫ్త్‌లో ఏం చేయాలి అంటే మీరు పనిష్మెంట్స్ చూడాలి. దేనిది పనిష్మెంట్ చూస్తారు? ఇప్పుడు ఏమేమి ఇంపార్టెంట్ సెక్షన్స్ మీరు దొరకపెట్టుకున్నారో, ఆ ఇంపార్టెంట్ సెక్షన్స్ ఉన్నాయి గదా! ఆ సెక్షన్స్‌కి పనిష్మెంట్ ఎంత? ఓకే. ఆ సెక్షన్స్‌కి పనిష్మెంట్ ఎంత ఉంటది? అది ఎప్పటి వరకు ఫైన్ ఉంది. ఓకే. పనిష్మెంట్, ఫైన్ అవి చూస్తూ ఉండాలి. ఓకేనా? అది ఫైన్స్, పనిష్మెంట్ అని చూస్తూ ఉండాలి. ఫిఫ్త్ వచ్చేసరికి పాయింట్ ఫోర్త్ ఫోర్త్ మనకు కాన్సెప్ట్ అయిపోయింది. ఫిఫ్త్ వచ్చేసరికి మనకు పనిష్మెంట్స్ చూసినాం. తర్వాత సిక్స్త్ వచ్చేసరికి ఏం చేయాలి అంటే పవర్స్ చూడాలి. పవర్స్ దేనిది అంటే ఇప్పుడు మెజిస్ట్రేట్స్ పవర్ అయినా, లేకపోతే కోర్ట్ పవర్ అయినా, లేకపోతే జడ్జెస్ పవర్ అయినా అన్నీ ఉంటాయి గదా! మనకు సీఆర్‌పీసీలో, సీపీసీలో ఆహ్, ఏమేం చేస్తున్నారో ఆ పవర్స్ చూడాలి. సిక్స్త్ పాయింట్ వచ్చేసరికి. ఓకే. సెవెంత్‌లో ఏం చేయాలి అంటే లాటిన్ మాక్సిమ్ ఉంటాయి కొన్ని. లాటిన్ మాక్సిమ్ అంటే మీకు ప్రొనౌన్సియేషన్ గూడా రాదు. ఒకవేళ కొత్తగా స్టూడెంట్స్ ఉంటే, న్యూలీ గ్రాడ్యుయేట్ ఉంటే వాళ్ళకు కొంచెం ప్రొనౌన్సియేషన్ రాదు. లేకపోతే ఏందంటే వాళ్ళు పలకడానికి వాళ్ళకి కొంచెం ఇబ్బంది అయితది. ఓకే. లాటిన్ మాక్సిమ్. ఓకే. లాటిన్ మాక్సిమ్ అంటే టేక్ ది ఎగ్జాంపుల్ లైక్ ఉబిజెస్ ఇబి రెమెడియం అనేసి, లేకపోతే యాక్టో ఫియస్ కన్విక్ట్ ఇలా ఉంటాయి. అయితే అలాంటి కొన్ని మ్యాగజైన్స్ ఉంటాయి. ఆ మ్యాగజైన్స్ రిపీట్ గూడా అయితూ ఉంటాయి. ఆల్మోస్ట్ మ్యాగజైన్స్ చూస్తూ ఉండాలి. అది ఫేమస్ మ్యాగజైన్స్ చూస్తూ ఉండాలి. ఓకే. లాటిన్ మ్యాగజైన్ అని కొడితే అది గూడా వస్తది. మీరు లాటిన్ మ్యాగజైన్ 7లో చూడాలి. 7లో వచ్చేసరికి లాటిన్ మ్యాగజైన్ అయిపోయింది. ఓకే. స 8 పాయింట్‌లో వచ్చేసరికి మనకు ఏం చేయాలి అంటే టైమ్ మేనేజ్‌మెంట్ చేయాలి. ఇప్పుడు ఈ ఎంసీక్యూస్ చేస్తున్నారు గదా! ఆ ఎంసీక్యూస్ మొత్తం డే మొత్తం చేస్తూ ఉండొద్దు. ఒక పర్టిక్యులర్ టైం పెట్టుకొని, ఆ పర్టిక్యులర్ టైంలోనే ఎంసీక్యూస్ ప్రీవియస్ ఇయర్ క్వెషన్ పేపర్స్ చేస్తూ ఉండాలి. ఓకే. ఇది ఎయిత్ పాయింట్. తర్వాత ఏందంటే మీరు ఆహ్, ఏం చేయాలి అంటే ఇవి అన్ని టాపిక్స్ అయిపోయిన తర్వాత ఒకసారి మైనర్ యాక్ట్స్ ఉంటాయి గదా! ఆ మైనర్ యాక్ట్స్‌లో ఆహ్, ఆహ్, పర్టిక్యులర్‌లీ మైనర్ యాక్ట్స్ ఎందుకొచ్చింది? దాని పర్పస్ ఏంటి? అది కూడా తెలుసుకోండి. ఓకే. నైన్త్‌లో. లాస్ట్ అండ్ ఫర్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ వచ్చేసరికి మనకు లాస్ట్ అండ్ ఫర్ మోస్ట్ ఇంపార్టెంట్, మోస్ట్ అంటే మోస్ట్ ఇంపార్టెంట్ ఏందంటే రివిజన్.
ఇప్పుడు ఏమేం చేసిండ్రో మీరు అది ఒకసారి చూసుకొని పండుకోండి. ఓకే. రివిజన్ అంటారు దానికి. రివిజన్ చేస్తూ ఉండాలి మీరు. ఓకే. ఏమేం చేశారు? ప్రీవియస్ ఇయర్ క్వెషన్ పేపర్స్ చూసిండ్రో అది గూడా ఏందంటే ఒకేసారి మొత్తం తీసుకొని కూసోకండి. అయితే ప్రీవియస్ ఇయర్ ఇవ్వాళనే అయిపోవాలి అని. అలా కాదు. డైలీ కొన్ని ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్ చేయాలి. చాప్టర్ వైస్ లేకపోతే సబ్జెక్ట్ వైస్ ఎంసీక్యూస్ సాల్వ్ చేయాలి. లేకపోతే తర్వాత ఏం చేయాలి? బేర్ యాక్ట్స్‌లో సెక్షన్స్, చాప్టర్స్, ఇంపార్టెంట్ సెక్షన్స్, ఇంపార్టెంట్ చాప్టర్స్ అవి చూస్తూ ఉండాలి. కాన్సెప్ట్స్ ఏంటి? ఆ కాన్సెప్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఏంటి? ఆ కాన్సెప్ట్ ఉండాలి మీకు. ప్లస్ దాంతో పాటు ఇల్లస్ట్రేషన్స్ గూడా కొంచెం చూసుకోవాలి. ఓకే. దాని తర్వాత ఏమొచ్చింది అంటే పనిష్మెంట్‌లో ఏ దేంట్లో ఎన్ని పనిష్మెంట్స్ ఉన్నాయి. ఇంపార్టెంట్ చాప్టర్స్ చదివాం కదా! ఇంపార్టెంట్ సెక్షన్స్ చదివాం కదా! దానిదే పనిష్మెంట్స్ ఏమేమి ఉన్నాయి అవి చూడాలి. అవి అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఏం చేయాలి అంటే లాటిన్ మ్యాగజైన్ ఏమేమి చూసారో మీరు డేలో. అయితే మొత్తం తీసుకొని కూసోకండి అంటున్నా ఫస్టే. అయితే లాస్ట్ టైమ్ ఉంది. ఇంకా ఏందంటే మీరు ఒకేసారి తీసుకొని కూసుంటే అది బర్డెన్ లెక్క అయితది. అన్నీ మర్చిపోతారు. కాబట్టి కొంచెం కొంచెం తీసుకోండి. అది చిన్న చిన్న టార్గెట్స్ పెట్టి కంప్లీట్ చేయండి. ఓకే. సెవెంత్ పాయింట్ వచ్చేసరికి లాటిన్ మ్యాగజైన్. ఓకే. ఓకేనండి. సెవెంత్ పాయింట్ వచ్చేసరికి మనకు లాటిన్ మ్యాగజైన్ చేయాలి. సెవెంత్ పాయింట్ వచ్చేసరికి. లాటిన్ మ్యాగజైన్ అయిన తర్వాత మీరు ఏం చేయాలి అంటే ఫస్టే చెప్పాను. ఇవి అన్నీ టైమ్స్ చూసుకుంటూ చేసుకోవాలి. మళ్ళీ ఏం చేయాలి లాస్ట్‌కి చాప్టర్ వైస్‌గా ప్రిపేర్ అవ్వాలి. తర్వాత ఏం చెప్పాను 10థ్ పాయింట్‌లో రివిజన్ చేస్తుండాలి. ఇవి అన్ని పాయింట్స్ ఏమేమి చెప్పానో అవి రివిజన్ చేస్తూ ఉండాలి మీరు. ఓకే. తర్వాత ఏముండాలి అంటే మీకు లాస్ట్ పాయింట్. ఇక దీని తర్వాత మీరు చేయాల్సిన ఏంది అంటే మీకు సిన్సియారిటీ ఉండాలి ఎగ్జామ్ మీద. ఓకే. క్లియర్ అవ్వాలి అనేసి సిన్సియారిటీ ఉంటే నేను చెప్పిన పాయింట్స్ చేస్తారు. ఏందంటే ఈ కాన్సెప్ట్ ఏమేమి నేర్చుకుంటారో ఆ కాన్సెప్ట్‌కి చూసి ఏదో ఒక మనకు మైండ్ సెట్ అయితది. ఓకే. ఏం చేయాలో అనేసి. ఓకే. ఆ మైండ్ సెట్ అయిన తర్వాత మీరు రివిజన్ ఇవి అన్నీ చేస్తే మీ ఎగ్జామ్ ఖచ్చితంగా క్లియర్ అయితది. ఓకేనా గైస్? ఇది నా చిన్న టిప్స్ అండి మీకు. ఇక ఇంకా ఒకవేళ మీ దగ్గర దీనికన్నా కొంచెం మంచిగా స్ట్రాటజీ ఉంటే అవి గూడా చేయొచ్చు మీరు. కానీ నా పర్పస్ ఏంది అంటే పిల్లలు ఏ ఏరియా నుంచి గూడా మర్చిపోవద్దు అనేసి చెప్తున్నా. ఓకే. నేను ఇక్కడ సెక్షన్ అండ్ చాప్టర్ వైస్ అన్నాను. అలానే సీపీసీలో ఏందంటే బేర్ యాక్ట్ ఉంటది గదా! అలానే వచ్చేసరికి సీపీసీలో ఏముందంటే బేర్ యాక్ట్ ఉంది. సీపీసీ బేర్ యాక్ట్‌లో ఏముంటదంటే మనకు సెక్షన్స్ ఉంటాయి. దాంతోని పాటు ఆర్డర్స్ ఉంటాయి. ఆ సెక్షన్స్ అండ్ ఆర్డర్స్ దాంట్లో ఆర్డర్స్‌లో రూల్స్ చూస్తూ ఉండాలి మీరు. ఓకే. అవి చూస్తూ ఉండాలి. ఇంకా వచ్చేసరికి లిమిటేషన్ యాక్ట్స్‌లో లిమిటేషన్స్ అని ఉంటాయి. ఓకే. ఆ లిమిటేషన్ యాక్ట్ చదివిన తర్వాత కింద బేర్ యాక్ట్ ఎనక లిమిటేషన్స్ అని రాసి ఉంటాయి. దేంట్లో ఎంత లిమిటేషన్ పీరియడ్ ఉంది అనేసి. అవి ఆ ఏరియా గూడా చూసి వెళ్ళాలి చిన్న. ఇవి ఎన్ని అంటే ఇన్ని పాయింట్స్ మీకు అయిపోయిన తర్వాత ఖచ్చితంగా మీ ఎగ్జామ్ క్లియర్ అయితది. ఒకవేళ ఈ వీడియో మీకు హెల్ప్‌ఫుల్ అయితే నాకు కామెంట్ చేసి చెప్పండి. ఇంకా ఏందంటే ఇవి నేను చెప్పిన పాయింట్స్ చేస్తూ ఉండండి. ఓకే. ఇది జస్ట్ ఫర్ మాత్రమే. కోసమే. ఓకే. ప్రిలిమ్స్ కోసమే ఇది. ఏదైనా ఎగ్జామ్ కానీ ఇది లా ఎగ్జామ్ నాట్ ఓన్లీ జస్ట్ జ్యుడిషియరీ జేసీజే. ఇది అన్ని లా ఎగ్జామ్స్‌కి చెప్తున్నా. మన లా ఎగ్జామ్స్ ఉంటాయి కదా! ఎల్సెట్, ఎల్సెట్ అని ఎంసెట్ అని ఎంసెట్ కాదు. ఎల్సెట్ అండ్ లా సెట్ ఇంకా పీహెచ్‌డీ కోసం గూడా సెట్ ఉంటది గదా! ఇలాంటి ఈ ఈ టాపిక్స్‌ని ఈ ఇలా పేపర్‌కి ఇలా మేము పర్టిక్యులర్ పాయింట్స్ ఇలా చేసుకొని క్రాక్ చేస్తే ఏదైనా లా ఎగ్జామ్ మీకు క్లియర్ అయితది. ఓకే గైస్. ఆల్మోస్ట్ చెప్పేసాను అండి. ఒకవేళ మీకు ఏదన్నా ఈ పాయింట్‌లో ఒకవేళ మీకు మిస్ అయితే, ఒకవేళ మీకు ఎక్స్‌ట్రా తెలిస్తే నాకు కామెంట్ చేసి చెప్పండి. ఒకవేళ దీనికన్నా మీది స్ట్రాటజీ మంచిగుంటే అదే ఫాలో చేయండి. కానీ ఏందంటే ఇక్కడ ఏదన్నా పాయింట్ మీకు నచ్చితే మీ
మీ స్ట్రాటజీలో ఈ పాయింట్‌ని గూడా అక్కడ యాడ్ చేయండి. ఓకే. ఒకవేళ నచ్చితే కామెంట్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. బాయ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.